తీసుకుంటారు బాగానే ఉంది, కానీ అంతవరకే అది. సార్ అయితే ఇదే విషయంపై మనం ఒక్కసారి మనం హనుమాన్లు గారి దగ్గరికి వెళ్దాం. హనుమాన్లు గారు ఇప్పుడు మనం మిత్రులు చెప్పినట్టుగా, ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా, మహేశ్వరరావు గారు చెప్పినట్టుగా, సురేష్ గారు చెప్పినట్టుగా సామాన్యమైన ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా సేవలు అందిస్తలేరు. కాకపోతే ఉన్నత వర్గాలకే. ఇంకొక విషయం, మనం బ్యాంకులకు సంబంధించిన విషయం పెడతలేం, రేపో ఎల్లుండే మరొకసారి దాని మీద చర్చ పెడదాం. కానీ ఈరోజు ప్రశ్న ఏదైతే, సరే మీరు ట్యాక్సులు వేస్తున్నారు, సరే, కానీ ఆ ట్యాక్సులకు సంబంధించిన జవాబుదారీతనం ఇప్పటి వరకు ఎవరు లేరు. ఒక దశలో మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారో అప్పుడు కొన్ని సవరణలు చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫాలోఅప్ చేసుకుంటా ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రజల మీద బాధుడు మోపుతున్న సమయంలో మీరు దానికి ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు చేసిన పాలసీనే కంటిన్యూ అవుతుంది. లేదు సార్, దాంట్లో మార్పులు జరిగాయి, అనేక మార్పులు జరిగాయి సార్, చెప్పండి. చెప్తున్నా, అనేక మార్పులు జరిగిన పద్ధతి మాత్రం అదే ఉంది. వచ్చిన కలెక్షన్ లో 42% స్టేట్ గవర్నమెంట్ పోతుంది. తర్వాత ప్రతి నిర్ణయం, జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక మంత్రులు అందులో కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే పార్లమెంట్కి వస్తుంది, అంతవరకు రాదు. జిఎస్టీ కౌన్సిల్ లో ప్రతి నిర్ణయం కూడా ఏకాభిప్రాయంతో అయిన నిర్ణయాలు. అదే మాదిరిగా పెట్రోల్ డీజిల్ అన్నారు. పెట్రోల్ డీజిల్ అనేది అది జిఎస్టీ కౌన్సిల్లో ప్రభుత్వాలు ఇన్సిస్ట్ చేయాలి, మాకు జిఎస్టీ కౌన్సిల్లో జిఎస్టీలో తీసుకురండి పెట్రోల్ డీజిల్ ని. అది తీసుకొస్తే మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పని సిద్ధంగా ఉంటాయి. ఏ ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకు జిఎస్టీ వచ్చే కంటే వ్యాట్లు ఎక్కువ వస్తుంది కలెక్షన్ పెట్రోల్ డీజిల్ పైన, కాబట్టి వాళ్ళు ముందుకు రావట్లేదు. అదే మాదిరిగా లిక్కర్ అనేసరికి, ఆల్కహాల్ అనేసరికి అది టోటల్లీ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అదే మాదిరిగా ఈ బడ్జెట్ లో వచ్చేది కూడా జిఎస్టీ కౌన్సిల్ లో తీసుకుంటే నిర్ణయాలే బడ్జెట్ వస్తాయి, కానీ బడ్జెట్ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ చేయదు. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్ లో ప్రతి రాష్ట్రానికి భాగస్వామి, ప్రతి రాష్ట్రానికి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఏ రాష్ట్రం కూడా ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా ఏకాభిప్రాయ నిర్ణయాలు. కాబట్టి ఎట్టి పక్షకులు మిగతా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం లేదు. గారు ఒకే ఒక క్వశ్చన్ అండి మీకు ఏంటంటే, ఇప్పుడు జిఎస్టీ సరే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ విధించిందో అది సరే, కాకపోతే రాష్ట్రాల మీద ఒక విధంగా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అలాగే వైన్స్ కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళు తన స్వయంగా రాష్ట్రాలే విధిస్తున్నాయి కదండి. ఎప్పుడైతే రాష్ట్రాలు కేంద్రానికి దానికి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు సార్? ఒకే దోషం, ఒకే విధానం, ఒకే పాలసీ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఒక విధానం ఎందుకు అమలు చేస్తలేరు? ఇంకోటి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అందిస్తున్న ఈ సహాయం పట్ల కేంద్రం రివర్స్ రాష్ట్రాలకు ఏమవుతుంది? చెప్పండి సార్. జిఎస్టీ పెట్రోల్ డీజిల్ పైన అన్ని రాష్ట్రాలు ఒప్పుకునేంత వరకు నిర్ణయాలు తీసుకురావద్దని అది అలాగే ఉంచడం జరిగింది. ఇంకా మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రం అన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్ లో ప్రపోజల్ పెట్టమనంటే జిఎస్టీ తీసుకురమని. అదే విషయంపై రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కానీ ఇంకా ఇతరత్ర పరిశ్రమలకు సంబంధించిన ఒక విధానమైన మన సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు, ట్యాక్స్ విధించినప్పుడు దీని మీద ఎందుకు ఒత్తిడి పెడతలేదు అని అడుగుతున్నాం సార్. నేను అదే మిగతా అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి, అపోజిషన్ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు జిఎస్టీ తీసుకోవడానికి. ఎందుకంటే మనకు జిఎస్టీ కంటే వ్యాట్లు వచ్చే రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అపోజిషన్ ఉన్న రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు పెట్రోల్ డీజిల్ జిఎస్టీ తీసుకోవడానికి. ఒకవేళ ఆలుగా కలుపుకుంటే లెటర్ ఇవ్వమనండి, చర్చలు కలుపుకుంటే ఈజీగా ముందు కావడం సిద్ధంగా ఉంది. మన దేశంలో బీజేపీ రాష్ట్ర పరిపాలించే రాష్ట్రాలు బీజేపీ గవర్నమెంట్ ఉంది సార్, మీకు తెలియదు. అన్ని రాష్ట్రాలు, అన్ని గవర్నమెంట్, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకుంటేనే సార్ అన్నట్టు పెట్రోల్ డీజిల్ ప్రతి స్టేట్ కు ఎక్కువ రెవెన్యూ వచ్చే బడ్జెట్ సార్ అది. అవును, పెట్రోల్ రెవెన్యూ కానివ్వండి, వైన్ కానివ్వండి, స్టేట్ సెంట్రల్ ఎప్పటి నుంచో చెప్తుంది ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ దానికి సంబంధించింది కంపల్సరీగా మనం జిఎస్టీ లో ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేద్దామంటే ఏ స్టేట్ ఒప్పుకుంటలేదు. ఎందుకు ఒప్పుకుంటలేదు అంటే వాళ్ళకు దీనికన్నా వ్యాట్ లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది సార్. 28% జిఎస్టీ లా
మీకు సురేష్ గారు, దీంట్లో ఇంకోటి యాడ్ చేయండి సార్ మీరు. అంటే ఎక్కువ రాష్ట్రాలలో ఏదైతే పరిపాలన చేస్తుందో బీజేపీ ప్రభుత్వం, ఈ వంద ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ కూటమి ఉన్నది అని చెప్పండి సార్ హనుమాన్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక్క ఏ ఒక్కటి ప్రత్యేకించినా నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి ఏ రాష్ట్రం ముందు అపోజిషన్ రాష్ట్రానికి వస్తే నిర్ణయం తీసుకోవడం బాధ్యత తీసుకోవడం జరిగింది. అపోజిషన్ రాష్ట్రాలు సహకరిస్తే జిఎస్టీ పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ తీసుకొస్తాము అని ఎప్పుడు నిర్ణయం